Praise the Lord. దేవునికి స్తోత్రం. It's wonderful to be together as children of God and as servants of God. దేవుని యొక్క బిడ్డలుగాను దేవుని యొక్క సేవకులుగాను మనమందరం కలిసి ఉండడం అద్భుతమైందిగా నేను భావిస్తున్నాను. We love the Lord and we love you. మేము ప్రభువును ప్రేమిస్తున్నట్లుగానే మిమ్మును కూడా ప్రేమిస్తూ ఉన్నాం. And it's wonderful to be chosen to serve the Lord. దేవుని సేవ చేయడాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతో అద్భుతమైన కార్యం. We thank the Lord for the great opportunity. ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. And the Lord bless our time together. మనం కలిపి గడిపే సమయాన్ని దేవుడు మన కోసం దీవెనకరముగా చేయును గాక. Let's pray before we begin. మనం ఆరంభానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. Father, we thank you తండ్రి, మీకు వందనములు for చెల్లిస్తున్నాం. choosing us మమ్మును ఎంపిక చేసుకున్నందుకై, to be in the kingdom ఈ రాజ్యములో ఉంచుకున్నందుకై, and to serve the purpose of God in the kingdom. దేవుని ఉద్దేశాలు దేవరాజ్యములో నెరవేర్తించేలాగున చేసినందుకై, Thank you for the yieldedness and the surrender of your people. మీ ప్రజలు మీకు లోబరుచుకొని ఉన్నందుకై అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. Pray that all we need of grace, of strength, of power, you grant to everyone. ప్రభువా, మీరు ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను, బలమును, శక్తిని, సామర్థ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. That will serve you acceptably. అది ప్రభువా మీకు అంగీకార యోగ్యమైన మేము సేవ జరిగించులాగున చేస్తోంది. Thank you, Lord. వందనములు ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. Thank you. Amen. You can sit down. దయచేసి మీరు కూర్చోవలసిందిగా మనవి We చేస్తున్నాం. thank the Lord who has brought us together. ఇక్కడికి మనల్ని సమకూర్చిన దేవునికి వందనాలు And I చెల్లిస్తున్నాం. count it a great privilege to be part of you. మీతో కలిసి పాలి భాగస్వామ్యం కలిగి ఉండడం గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. The worship, we serve God together. ఎందుకనగా మీరు నేను మనము కలిసి దేవుని ఆరాధిస్తున్నాం, దేవునిని సేవిస్తూ ఉన్నాం. God is so great and mighty. దేవుడెంతో గొప్పవాడై ఉన్నాడు, బలవంతుడై And ఉన్నాడు. He loves us so much, He wants to bless us. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనలను ఆశీర్వదించగోరుచూ ఉన్నాడు. In blessing us, He wants to go for us to go forth and be a blessing to everybody around us. ఆయన ఆశీర్వాదాలు మనకు మాత్రమే కాకుండా వారందరికీ వర్తింప చేయబడవలనని ఉద్దేశిస్తూ ఉన్నారు. Because He's given us some great promises. అందుచేతనే ఆయన మన కొరకు గొప్ప కోసం, Promises for the church work. అలాగే సంఘం యొక్క పని కొరకును, Promises for everything we go through, everything that confronts our lives. అలాగే మన జీవితంలో మనం వెళ్ళే ప్రతి పరిస్థితికి మాత్రమే కాకుండా మన జీవితానికి సంబంధించే ప్రతి స్థితిలో కూడా We receive the promise. మనము వాగ్దానాలను స్వీకరిస్తున్నాం. We believe the promise. వాగ్దానముల యందు నమ్మిక ఉంచుతున్నాం. And the Lord works out His purpose with power in our lives. ప్రభువు మన జీవితాల్లో తన శక్తి ద్వారా తన యొక్క ఉద్దేశములను నెరవేర్చనయ్యున్నారు. There are many promises for us in the Bible. మన కొరకై దేవుని యొక్క వాక్య గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. I'm going to look at the promise of God for you, for me, for us in Ezekiel. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథములో నుండి మీ కొరకు, నా కొరకు, మన కొరకైన దేవుని వాక్య వాగ్దానాన్ని చూడబోతున్నాం. Ezekiel chapter 36. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము Verses 25 to 27. 25 నుండి 27 వచనముల వరకు. Here is what God is telling you personally. ఇక్కడ దేవుడు మీతో వ్యక్తిగతంగా తెలియజేస్తున్న మాట ఏమిటనగా, And He says, Then will I sprinkle clean water upon you, and ye shall be clean. నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, అది మీ అపవిత్రత పోవునట్లుగా చేయి నిమిత్తమై. This is what God wants to do for you. దేవుడు మీ కొరకై ఈ రీతిగా జరిగించవలెనని కోరుచూ ఉన్నాడు. He says, I'll sprinkle clean water upon you. నేను మిమ్మల్ని పవిత్రపరచడం కోసం శుద్ధ జలమును చల్లుదును. I know we have good water here and good water resources. ఇక్కడ మనకు తెలుసు కదా, ఈ పరిసర ప్రాంతాల్లో చక్కని మంచి జలము అందుబాటులో ఉంటుంది. And our water here makes your ground fruitful, fresh. ఇక్కడ ఉన్న నీళ్లే మీ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్ని చాలా ఫలదాయకంగా చేశాయి. But God is talking of another kind of water. అయితే దేవుడు మాట్లాడుతుంది మరొక విధమైన నీటిని గురించి. And this is what God Himself wants to do.
ఇక్కడ దేవుడే స్వయముగా ఈ రీతిగా చేయగోరుచున్నాడు. For you as a person. ఒక వ్యక్తిగా మీరు. And he says, I sprinkle this clean water upon you and you will be clean. ఆయన మీ మీద శుద్ధ జలమును చల్లనయ్యున్నాడు గనుక తత్ఫలితముగా మీరు పవిత్రులగుదురు. He continues in that verse and he says, I'll cleanse you from all your idols. ఆ వచనంలో తరువాత మాట మనం గమనించినట్లయితే సకల విగ్రహముల అపవిత్రత నుంచి మిమ్మును శుద్ధీకరించుదును అంటున్నాడు. Many people do not know they have idols. చాలా మందికండి వారికంటూ కొన్ని విగ్రహాలు ఉంటాయనే సంగతి వారికి తెలియదు. Because they don't have an external idol they're bowing down to. అంటే విగ్రహం అనగానే బహిరంగంగా కనబడే ఒక బొమ్మను బట్టి దానికి వంగడాన్ని బట్టి విగ్రహము అని అనుకోవాల్సిన అవసరం లేదు. But as an inner idol. అంతరంగములో కూడా కొంతమంది విగ్రహములను కలిగి ఉంటారు. Everyone that has not surrendered to the Lord carries an idol in the heart. ప్రభువుకు సంపూర్ణంగా లోబడని వారందరూ కూడా వారి హృదయాల్లో ఒక విగ్రహమును ఏదో భరిస్తూ మోస్తూ ఉంటారు. When God created man, దేవుడు నరుణ్ణి సృజించినప్పుడు he created a spiritual heart. ఆధ్యాత్మికమైన హృదయాన్ని అతనికి ఇచ్చి నిర్మాణం చేశాడు. And he reserved a seat for himself in the heart. తద్ఫలితంగా మానవాళి హృదయములో దేవుడే ఆసీనుడు కావాలని కోరుకున్నాడు. When somebody puts another thing to sit on the throne of the heart and he thinks about that and he worships that in the heart, that is an idol. దేవుడు మానవునిలో ఉంచిన పవిత్రమైన హృదయ సింహాసనం మీద దేవుడు కాకుండా మరి దేనినైనా ఆసీనమయ్యేలాగున మనం చేస్తే అది దేవుని దృష్టిలో ఆ వ్యక్తి జీవితంలో విగ్రహం అవుతుంది. We must love God. కనుక మనం దేవుణ్ణి ప్రేమించాలి. But we put something in the heart that sits on the throne of the heart and we love that more than God. Whatever you love more than God is your idol, and God said he gives us the promise, I will sprinkle clean water upon you and you'll be clean. I'll cleanse you from all your idols. హృదయములో దేవుడు తన యొక్క ఆసనముగా సింహాసనముగా సిద్ధం చేసుకున్న దాని మీద దేవుని కాకుండా మరి దేనినైనా ఉంచినట్లయితే అది విగ్రహం అవుతుంది. దేవుడు సెలవిస్తున్న మాట, శుద్ధ జలమును చల్లి అట్టి విగ్రహమును నేను తొలగించి వేస్తానన్నాడు. దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. He says in verse 26, 26వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, he says, a new heart also will I give you. అలాగే నేను మీకు చక్కని ఆలోచనను ఇచ్చేదను అన్నట్లుగా హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తున్నారు. And a new spirit నూతనమైన ఆత్మనిచ్చేదను will I put within you. నేను దానిని మీలో ఉంచినప్పుడు. Then he says, I'll take the stony heart out of your flesh. నేను మీ యొక్క మాంసయుతమైన హృదయములో నుండి రాతి గుండెగా ఉన్న దాన్ని తొలగించి వేస్తాను. What does that mean? Stony heart. రాతి గుండె అనగా భావం ఏంటి? The natural heart. ఇది ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క హృదయం. It's Adam's heart. అది ఆదాము యొక్క హృదయం. It's Adamic heart. ఇది మూర్ఖతను వ్యక్తము చేసే హృదయం. It is the adamant nature. ఇది ఎప్పుడూ కూడా స్వాభావికమైన The మూర్ఖతను వ్యక్తం adamant చేయడం. nature that says, I don't want the way of God. This is what I will do. ఇట్టి హృదయం ఏమంటుందంటే, నాకు దేవుని మార్గములు అక్కర్లేదు, నాకు ఇష్టమైన దాన్నే చేస్తాను అంటోంది. Adamic adamant. ఆదాము యొక్క మూర్ఖ స్వభావమును వ్యక్తము చేయు హృదయం. And God says that stubborn heart, that stony heart, that self-willed heart, I'll take out of you. దేవుడు అంటున్నాడు కదా, అట్టి మూర్ఖత గల హృదయాన్ని నేను మీలో నుంచి తీసివేస్తాను. He says, and I will give you a new heart. నేను మీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాను అంటున్నారు. It's a great promise of God. ఇది దేవుని యొక్క గొప్ప వాగ్దానం అయ్యున్నది. Number one, he cleanses us మొదటిగా ఆయన మనల్ని శుద్ధీకరిస్తారు. from all defilement and all our idols. సకల విధములైన మన అపవిత్రత నుండి సకల విధములైన మన విగ్రహముల నుండి శుద్ధీకరిస్తారు. Number two, he gives us a new heart. రెండవదిగా ఆయన ఏం చేస్తారంటే నూతనమైన హృదయాన్ని ఇస్తారు. Not stony but soft. ఇది రాతి గుండె వంటిది కాదు గాని మృదువైనది. Not Adamic but surrendered.
ఇది ఆదాము వంటిది కాదు గాని దేవునికి లోబడినటువంటిది. Not adamant, but obedient. దేవుని పట్ల మూర్ఖతను కలిగి ఉండ దేవునికి విధేయతను చూపే హృదయం. That's the new heart he promises to give us. అటువంటి నూతన హృదయాన్ని మనకి ఇస్తానని దేవుడు మన కొరకే వాగ్దానం చేయించి ఉన్నారు. And then in verse 27, ఆ తరువాత 27వ వచనంలో he says, I will put my spirit within you. నా ఆత్మను మీ యందు ఉంచెదను అంటున్నారు. And then I will cause you to walk in my statutes. ఆ తరువాత నా విధులను గైకొనుచు మీరు నడుచులాగున చేయుదును అంటున్నాడు. And ye shall keep my judgments and do them. తద్వారా నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించే వారిగా మీరుంటారు. He saves us. ఆయన మనల్ని రక్షిస్తున్నారు. He sanctifies us. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. Then he puts the Holy Spirit within us to guide us, to help us, to empower us to do his will. అలాగే ఆయన చిత్తమును మనం జరిగించడం కోసమై పరిశుద్ధాత్ముని మనలో ఉంచి మనలను శక్తివంతులుగా చేసి కొనసాగింప చేయించు ఉన్నారు. Those are the great promises we're looking at. ఇటువంటి గొప్ప వాగ్దానములను ఈ రోజు మనం చూడబోతూ ఉన్నాం. I'm going to explain them, giving you 3 points or 3 subtitles. నేను ఈ సంగతులను మీకు వివరించడం కోసం 3 అంశాలుగా ఈ సందేశాన్ని మీ ముందుంచనయ్యున్నాను. Number 1, మొదటిది faith that staggers not at the promise. వాగ్దానము చేయబడిన దాని వైపు ఏమాత్రము కూడా బెదరక చంచలము లేకుండా ఉండే విశ్వాసం. The promise of God so great and so good and so high దేవుని వాగ్దానాలు ఎంతో మంచివి, నమ్మకమైనవి, ఉన్నతమైనవి. that many people will stagger like a man that is drunk. అయితే బలము లేకుండా బలహీనంగా బెదిరిపోతుండే వ్యక్తులు అటు వాగ్దానాన్ని చేపట్టుకునే విశ్వాసాన్ని And కలిగి they ఉండరు. say, how can that happen? కనుక అవి జరుగుతాయా అనుకుంటారు. That God will cleanse me. దేవుడు నన్ను శుద్ధీకరిస్తాడా? That God will take away the stony heart out of my flesh. దేవుడు నా శరీరంలో నుంచి రాతి గుండెను తీసివేస్తాడా? How can that happen? ఇది ఎలా జరుగుతోంది? That he'll give me a new heart. ఆయన నాకు నూతన హృదయాన్ని ఇస్తారా? How will that happen? That the Holy Spirit will live inside me. అన్నీ ఎలా జరుగుతాయి? పరిశుద్ధాత్ముడు నాలో ఎలాగుని అని ఇవి జరగాలంటే వాగ్దానమును మనం స్వీకరించాలి, విశ్వసించాలి. And we have the faith that does not stagger at the promise. వాగ్దానము పట్ల అచంచలమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. Number 2, రెండవది the faithfulness that strays not from the performance. మన యొక్క ప్రతిభతో కూడిన పరిచర్యకు సంబంధించిన నమ్మకత్వం అనేది చెదరక ఉండాలి. He calls you to come. ఎందుకనగా అది మీకు సమీపానికి He వస్తుంది. calls me to come. అది నన్ను రమ్మని పిలుస్తోంది. And while we're going to him, we remain focused, faithful until we get to him and we allow him to perform the great promise he has given us. మనము ఆయన చెంతకు సామీప్యానికి వెళ్ళి గొప్ప ప్రతిభతో కూడిన పరిచర్యను ప్రదర్శించలాగున చేస్తున్నప్పుడు అనేకమైన శ్రమల ఆటంకాలు మనకు ఎదురవుతాయి, కానీ చెదరిపోకూడదు. Number 3, మూడవది the fortitude. ఆ తర్వాత ధైర్యముతో ఉండుట. Fortitude is the courage. దృఢత్వముతో ధైర్యముగా ఉండుట. Fortitude is the boldness. ధైర్యము కలిగి దృఢముగా ఉండుట. The fortitude that settles not until possession. మనము పొందవలసిన దాన్ని స్వాధీనం చేసుకునే వరకు బెదరక దృఢముగా ఉండుట. We come to God in prayer మనము ప్రార్థనలో ప్రభు చెంతకు వస్తున్నాం. and we're focused on that prayer. మనము ప్రార్థన మీద తదేక దృష్టి నిలుపుతూ ఉన్నాం. Focused on the promise of God. దేవుని వాగ్దానం మీద కేంద్రీకరిస్తున్నాం. And we keep on praying until that possession is ours. నిరంతరాయముగా ఆ స్వాస్థ్య సంపదను మనము చేపట్టుకునే వరకు నిరంతరాయముగా పోరాడుతూ ఉన్నాం. Let's look at them now one by one. ఇప్పుడు మీ 3 అంశాలని కూడా ఒకదాని వెంబడి ఒకటి మనం ధ్యానం చేద్దాం. Number 1 is the faith that staggered not at the promise of God. దేవుని వాగ్దానముల పట్ల చెదరని విశ్వాసము అనే సంగతిని ధ్యానం చేద్దాం. To stagger at the promise of God
is to doubt the power of God. దేవుని వాగ్దానముల పట్ల నమ్మిక లేకుండా చెదరిపోవడం అంటే దేవుని శక్తి పట్ల సందేహాన్ని కలిగి ఉండడం. To stagger at the promise of God is to have unbelief in God. దేవుని అందలి మనకున్న అవిశ్వాసమే దేవుని వాగ్దానాల పట్ల మనం చెదిరిపోయేలా చేస్తుంది. To stagger is to shake. కనుక తద్ఫలితంగా మన విశ్వాసం కదిలిపోతుంది. Is to think, can he do it? మనం దాన్ని ఆలోచన చేయాలి, జరిగించాలి. Can he cleanse me? అలాగే దాన్ని స్వాధీనం చేసుకోవాలి. Can he so wash me that I am totally, completely clean? నేను పరిపూర్ణంగా శుద్ధీకరించబడ్డాను అనే సత్యాన్ని మనం స్వతంత్రించుకొని దాన్ని సాఫల్యతలోకి తెచ్చుకోవాలి. Faith that staggers not. అట్టి విశ్వాసము మనలో ఎప్పటికీ కూడా చెదరక బెదరక నిలిచి ఉండాలి. We're told in Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే, and we read the promise of God that God gave Abraham. దేవుని యొక్క వాగ్దానములు అబ్రహాముకు ఇవ్వబడ్డాయి అనే మాట మనం చూస్తున్నాం. It was seemingly impossible. అసాధ్యమైన సమయములోనూ కూడా Abraham was already about 100 years old. అబ్రహాము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, Sarah about 90 years of age. అబ్రహాముకేమో 100 ఏళ్లు, శారాకేమో 90 ఏళ్లు వచ్చినప్పటికీ and God promised them దేవుడు వారి కొరకై వాగ్దానం చేశారు. they were going to have a son called Isaac. Laughter. ఇస్సాకు లేకపోతే నవ్వు అనబడే కుమారుణ్ణి మీరు కలిగి ఉండబోతున్నారు అని చెప్పాడు. Scientifically it looked impossible. సామాన్య శాస్త్రం ప్రకారం అయితే ఇది చూడడానికి అసాధ్యం. Biologically it looks impossible. తార్కికమైన విధానంతో ఆలోచన చేస్తే అది అసాధ్యం. Historically it looks impossible. చరిత్ర ప్రకారం చూస్తే అట్టి కార్యం అసాధ్యం. and humanly speaking it appeared impossible. మానవాళి దృక్పథంతో మాట్లాడితే ఇట్టి కార్యాలు జరగడం అసాధ్యం. But the Bible says in Romans chapter 4, కానీ రోమా పత్రిక 4వ అధ్యాయములో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, reading from verse 19, 19వ వచనం మొదలుకొని, and being not weak in faith, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, he considered not his own body. తన శరీరము మృతతుల్యమైనట్టు అతడు భావించక. He said science does not permit that, but God is greater than science. సైన్స్ కంటే కూడా దేవుడు గొప్పవాడు అన్నట్టు విశ్వాసమును కలిగిన వాడై, that's why he did not allow unbelief to hinder him. అందుచేతనే అతడు అవిశ్వాసాన్ని తన లోనికి అనుమతించలేదు. And we do not allow unbelief to hinder us in the promise he has given us. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం సొంతం చేసుకోవాలంటే అవిశ్వాసము నాకు అడ్డుగా రాకూడదు. He said, I will give you a new heart. ఆయన చెప్పాడు కదా, నేను నీకు నూతన హృదయం ఇచ్చేదను. Oh, they say naturally a man at 40, who is he fool? Is he fool forever? ప్రకృతి పరంగానైతే 40 ఏళ్ల వయసున్న వాళ్ళైతే సంపూర్ణంగా స్వీకరించగలరు, కానీ ఈ వయసులో అది అసాధ్యమయ్యే కార్యంగా ఉంటుంది. They say somebody who has not changed at the age of 40 will never change. ఎందుకనగా 40 ఏళ్ల వయసులో ఆయనకి ఎంత బలం ఉన్నదో, తన యొక్క వయసు పెరిగిన తర్వాత కూడా తన బలము తగ్గలేదనే మాట విశ్వాస వీరుడిగా కాలేబు సెలవిచ్చిన మాట గుర్తు చేస్తున్నాను. The new generation has even bought the age law. They say if you have not changed at 18, you will never change. సహజంగా భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం 18 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి ఒక వ్యక్తిలో గనక అంతరంగ ఆరోగ్యంలో మార్పు రాకపోతే తర్వాత ఆరోగ్యం బాగుపడదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. They say that's history. They say that's social science. It staggered not at the promise of God. దేవుని వాగ్దానముల పట్ల అచంచలమైన నమ్మిక కలిగి ఉన్నాడు. Be not weak in faith. తన యొక్క విశ్వాసమందు అతడు బలహీనుడు కాలేదు. He considered not his own body now dead. తన యొక్క సొంత దేహం మృతతుల్యమైనట్టుగా ఉన్నప్పటికీ, when he was about 100 years old, అతడు దాదాపుగా 100 సంవత్సరముల వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ, neither yet the deadness of Sarah's womb. అలాగే శారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైనట్టుగా గర్భస్థ స్థాయి ఉడిగిపోయినట్లుగా ఉన్నప్పటికీ, here is a secret. ఇక్కడ ఒక మర్మం ఉన్నది. In verse 20, 20వ వచనంలో, he staggered not at the promise of God through unbelief.
వారు అవిశ్వాసము చేత దేవుని వాగ్దానం పట్ల తమకున్న నమ్మకాన్ని చెదరకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. That's the example for you and for me. ఈ రోజున మీకును నాకును అదే ఉదాహరణ మాదిరిగా ఉంది. That when God gives a great promise, దేవుడు మనకు గొప్ప వాగ్దానమును అనుగ్రహించి ఉన్నప్పుడు, that I will sprinkle clean water upon you. నేను నీ మీద శుద్ధ జలమును చల్లుతానన్నాడే, ఆ వాగ్దానం పట్ల నమ్మకం కలిగి ఉండాలి. తద్వారా మీరు శుద్ధీకరించబడుదురు. I believe it. నేను దాన్ని నమ్ముతున్నాను. I receive it. నేను దాన్ని స్వీకరిస్తున్నాను. He has said so, it will happen. అది చెప్పబడింది గనుక అలాగున జరిగి తీరుతుంది. And he says, from all your idols I will cleanse you. అలాగే ఆయన చెప్పిన మాట, మీ విగ్రహములను తొలగించి శుద్ధీకరించెదను. And then he said, a new heart will I give you. అలాగే నూతనమైన హృదయాన్ని మీకు ఇచ్చేదను అని చెప్పాడు. The heart is the source of our character. ఆ హృదయమే మన గుణశీలానికి సంబంధించిన ముఖ్య మూల వనరుగా ఉంటుంది. From the heart we have all the issues of life. మన హృదయములో నుండి జీవ జలధారలు బయలుదేరుతాయి. Our character is the product of our heart. మన హృదయం యొక్క ఉత్పాదకతయే మన యొక్క గుణ లక్షణముల శీలము. Our habit, the product of our heart. మన యొక్క అలవాట్లన్నీ కూడా మన హృదయ ఉత్పాదకతకు సంబంధించినవి. Our thoughts, whether they are dirty or pure, the product of the heart. మన ఆలోచనలు ప్రయోజనకరమైనవైనా కానివైనా సరే, అవన్నీ కూడా మన హృదయాన్ని బట్టి ఉద్భవించే ఆలోచనలు. Our tenderness or toughness, the product of the heart. మన యొక్క సాధుత్వము గాని, మన యొక్క కఠినత్వము గాని, ఇది మన హృదయానికి సంబంధించిన ఉత్పాదకత. They say that's a difficult man. నిజంగా మనిషి చాలా సంక్లిష్ట లేదా కఠినమైన వాడు. Difficult to live with him. అతనితో జీవించడం చాలా కష్టం అనిపిస్తోంది. The difficulty in personality is the product of the heart. I will take away the Adam's heart. ఆదాము యొక్క హృదయమును నేను తొలగించి వేస్తాను. I will take away the Adamic heart. అలాగే మూర్ఖతను వ్యక్తం చేయు హృదయమును తొలగించి I వేస్తాను. will take away the hard adamant heart. అలాగే మూర్ఖ చిత్త స్వభావాన్ని వ్యక్తం చేసే హృదయాన్ని తీసివేస్తాను. And I will give you the heart of flesh. అలాగే మాంసయుతమైన హృదయాన్ని మీకు ఇస్తాను. Great promise. గొప్ప వాగ్దానం. But we stagger not at the promise of God. అట్టి దేవుని గొప్ప వాగ్దానం పట్ల మనము ఎప్పటికీ చెదరక బెదరక ఉందుము గాక. I will put my spirit within you. మన యొక్క ఆత్మ అందులో మేలుకరంగా ఇమర్చబడి ఉండాలి. And ye shall walk in my statutes and obey my word. తద్ఫలితంగా మీరు నా వాక్యానికి విధేయులై నా కట్టడలను విధులను అనుసరించే వారిగా ఉంటారు. It happens when we do not stagger at the promise of God. మనము దేవుని వాగ్దానము పట్ల చెదరక బెదరక విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈలాగున జరుగుతోంది. It happens when we do not allow unbelief to color our prayer. ఈలాగున జరగాలి అంటే మన ప్రార్థనను కలిగి ఉండాలి. మాత్రమే కాకుండా అవిశ్వాసమును మన హృదయములోకి అనుమతించకూడదు. And it says he was strong in faith. అలాగే విశ్వాసం గురించి మాట్లాడుతోంది. Strong in faith. విశ్వాసములో బలముగా ఉండాలి. Abraham had never seen any other person that is 100 years of age having a new baby. అబ్రహాము జీవితంలో తన కాలములో 100 సంవత్సరాల వయసున్న వారికి ఎవరికైనా బిడ్డలు పుట్టినట్టుగా అబ్రహాము చూచి ఉండలేదు. Maybe you've never seen anybody that is clean and pure and righteous and holy. ఒకవేళ మీరు కూడా మీ జీవిత కాలంలో పవిత్రంగా పరిశుద్ధంగా అపవిత్రత లేకుండా ఉన్న వారిని చూచి ఉండకపోవచ్చును. Everybody told Abraham, don't hope. You are going to have a baby at 100. Look at your wife, 90. అందరూ కూడా అబ్రహాముకి ఏం చెప్పుంటారంటే, అబ్రహాము ఆశ పెట్టుకోవద్దయ్యా, నీకేమో 100 ఏళ్ళు వచ్చాయి, మీ ఆవిడకేమో 90 ఏళ్ళు వచ్చాయి కదా అని చెప్పి ఉండవచ్చు. Maybe somebody has told you. ఒకవేళ ఎవరైనా నీకు చెప్పారేమో, you're a sinner, you'll always be a sinner. ఎప్పుడు పాపిగానే ఉంటావు, ఎందుకంటే పాపివి గనక పాపిగానే ఉంటావని చెప్పారేమో. You have idols in your heart. The idols will remain there in your heart till you die. నీ హృదయములో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, చచ్చిపోయే వరకు ఆ విగ్రహాలు అలాగే ఉంటాయి అన్నట్టుగా చెప్పారేమో. Maybe somebody told you,
you are tough, you are hard, you are stony, you are difficult, you'll never change. It will remain like that till you die. లేకపోతే మరెవరైనా సరే నీవు చాలా కఠినంగా ఉంటావు, ఇష్టం లేని వ్యక్తి వలె ఉంటావు, మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉంటావు, నిన్నెవరూ మార్చలేరు అన్నట్టుగా మాట్లాడారేమో. Abraham said no to all of them. He said, I believe God. God has said it, God will do it. ఇట్టి మాటలన్నీ కూడా వినబడుతున్నట్టుగా ఉన్న సమయంలో అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, ఇవేవి కూడా నిజం కాదు, దేవుడు నాకు సెలవిచ్చి ఉన్నాడు గనుక దేవుడు దాన్ని జరిగిస్తాడు. చేతులు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. God has said it. దేవుడు సెలవిచ్చాడు. It says he cleanses us by the blood of his own son. తన సొంత కుమారుని రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తానని సెలవిచ్చాడు. The blood of Jesus is so very strong that it will cleanse you. యేసు రక్తము ఎంత బలమైనది అంటే నిన్ను శుద్ధీకరించదగినంత బలమైనది. Ephesians chapter 5 verses 25 to 27 gives us assurance. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 25 నుండి 27 వరకు వాక్య నిశ్చయత మనకు కనబడుతోంది. That Jesus gave himself for us, that he might sanctify and cleanse us from all unrighteousness. సకల విధములైన అనీతి నుంచి మనము శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడులాగున యేసు క్రీస్తు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. And whatever he has said, he will do. ఆయన ఏమైతే సెలవిచ్చి ఉన్నాడో దానిని ఆయన జరిగించువాడై ఉన్నాడు. That he might present the church unto himself pure and holy and righteous. ఎందుకనగా ఆ రీతిగా సంఘమును ముడత మచ్చ కళంకము లేకుండా నీతిగల సంఘముగా దేవుని ఎదుట నిలువబెట్టు నిమిత్తమే. It appears impossible to people, but what looks impossible to science and to social science and all the social things is possible with God. మానవుని దృష్టికైతే ఇట్టి కార్యాలు జరిగించబడ్డం అసాధ్యంగా అనిపిస్తుంది. సామాన్య శాస్త్రానికి సామాజిక న్యాయ శాస్త్రాలకు కూడా అసాధ్యం అనిపిస్తుంది, కానీ దేవునికి సమస్త కార్యములు సాధ్యమే. And so you come to God believing because you do not stagger కనుక at the దేవుని యందు promise of God. కనుక దేవుని యందు విశ్వాసము కలిగిన వారై ఉండి దేవుని వాగ్దానము పట్ల చెదరని వెదరని విశ్వాసముతో మనము చేరి వచ్చి ఉన్నాం. Because he wants to present you with the whole church. ఎందుకనగా సంఘమంతటి ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. Unto himself a glorious church, a glorious Christian. మహిమవంతమైన సంఘముగా మహిమవంతమైన క్రైస్తవులుగా దేవుని ఎదుట దానిని నిలువబెట్టవలెనని. Not having spot or wrinkle or any such thing. మచ్చైన ముడతైన అటిది మరి ఏదైనను కళంకము లేనిదిగా. But that it should be holy అందుకోసం అది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, and without blemish. నిందారాహిత్యము గలదై ఉండాలి. That's why I give the invitation today. అందుచేత ఈ రోజు ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. Look at the promise of God. దేవుని వాగ్దానాలు చూడండి. Receive the promise of God. వాగ్దానములను స్వీకరించండి. Believe the promise of God. వాగ్దానముల యందు విశ్వాసం ఉంచండి. Present your heart to him. మీ హృదయాలను ఆయన ముందు పెట్టండి. He will cleanse you. మిమ్మల్ని ఆయన Will remove శుద్ధీకరిస్తాడు. the stony heart. ఆయన రాతి గుండె తొలగిస్తాడు. He'll give you a new heart. నూతనమైన గుండెనిస్తాడు. He will put a spirit, the Holy Spirit in you, and you'll walk in the way of God. ఆయన తన ఆత్మ పరిశుద్ధాత్మను మీలో ఉంచగా మీరు ఆయన మార్గముల యందు నడిచేవారు We look అవుతారు. at number 2. ఇప్పుడు రెండవ అంశాన్ని మనం చూద్దామా? Number 2 is the faithfulness that strays not from performance. ప్రతిభావంతమైన పరిచర్య యొక్క ప్రదర్శన నుంచి ఏ మాత్రము చెదరి ప్రక్కకు వెళ్ళిపోని విశ్వాస్యతను కలిగి ఉండాలి. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. When he says something, he never forgets. ఆయన ఏదైనా సెలవిచ్చాడంటే ఎప్పటికీ మరచిపోడు. Men in the world, they say something, they give a promise, and 1 week they are forgotten. ఈ లోకములో మనుషులు ఏదైనా వాగ్దానం మాటిచ్చారనుకోండి, ఒక వారం తర్వాత కొన్నిసార్లు దాన్ని మర్చిపోతారు. A man gives you a promise, 1 year he has forgotten.
ఒక మనుషుడు మాట ఇచ్చిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత సంవత్సరంలో మర్చిపోవచ్చు. God is different. కానీ దేవుడు విభిన్నమైన వాడు. God gives a promise. ఆయన వాగ్దానం చేశాడంటే, And 1,000 years, 2,000 years, 3,000 years, he has not forgotten. దేవుడు వాగ్దానం చేసినప్పుడు 1000 సంవత్సరములైనా 2000 సంవత్సరములైనా వాగ్దానం మర్చిపోని దేవుడు చేతులు చాపి చప్పలు కొడుతూ దేవునికి మహిమను చెల్లించుదాం. He is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. His faithfulness reaches high unto the heavens. ఆయన నమ్మకత్వం, ఆయన విశ్వాస్యత ఆకాశ మండలము కంటే హెచ్చైనది. His faithfulness is from generation to generation. ఆయన నమ్మకత్వము, ఆయన విశ్వాసము తరముల వెంబడి తరముల వరకు ఉండునది. And this promise he has given us, ఆయన అట్టి వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. cleansing శుద్ధీకరణ and giving us a new heart, నూతన హృదయాన్ని మనకు ఇవ్వడం, giving us a spirit. తన ఆత్మను మనకు అనుగ్రహించడం. He still remembers today and he remembers you. ఈ రోజుకి కూడా ఆయన మిమ్మును, ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకునే దేవుడై ఉన్నాడు. Is a God of performance. ఆయన ప్రతిభ ప్రదర్శన గల దేవుడై ఉన్నాడు. Performance all the time. ఆయన ఎల్లవేళలా ప్రతిభావంతంగా ప్రదర్శన చేస్తూ కార్యాలు జరిగించువాడు. And as we're here together right now, performance is coming in your life. కనుక ఇక మీదటి నుంచి నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పాలండి. మీ జీవితంలోనికి దేవుని ప్రదర్శన రాబోతుందన్న వారు గట్టిగా చేతులు చాపి ఆమేన్ అని చెప్దాం. That's why we come to number 2. అందుచేత ఇప్పుడు రెండో అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. Faithfulness that strays not from the performance. పరిచర్యలో ప్రతిభావంతమైన ప్రదర్శన నుండి చెదరిపోక నమ్మకత్వాన్ని కలిగి ఉండడం. Faithfulness. నమ్మకత్వం. On his own side he is faithful, he will perform. ఆయన ఒకవైపున నమ్మదగిన వాడు గనుక ఖచ్చితంగా ఆ కార్యాన్ని జరిగిస్తాడు. On your own side you are faithful, you will pray to have his performance. ఒకవైపున ఆయన నమ్మదగిన వాడు దాన్ని జరిగిస్తాడు, మరొక వైపున నీవు ప్రార్థించి ఆయన నమ్మకత్వంలో కార్యాలు జరిగించాలి. In your faithfulness you go through a straight line. మీరు ఆయన యొక్క విశ్వాస్యతలో నిఠారైన మార్గము గుండా ప్రయాణించే వారవుతారు. You are praying straight for the performance. దేవుని యొక్క కార్యాల ప్రదర్శనాత్మకమైన నెరవేర్పు కోసమై You ప్రార్థించేవారు. do not stray here, you do not stray there, straight line. You are going to God today for performance. ఈ రోజున దేవుని కార్యాల ప్రతిభావంతమైన ప్రదర్శన నెరవేర్పు కోసమై అటు ఇటు చెదరిపోకుండా నిఠారైన మార్గములో దేవుని చెంతకు వెళ్ళాలి. That faithfulness is very important. ఆ యొక్క నమ్మకత్వం అండి చాలా ప్రాముఖ్యం. He is faithful and you are faithful to seek the Lord and to pray unto the Lord. ఆయన నమ్మదగిన దేవుడు గనుక దేవునికి ప్రార్థన చేయడంలో, దేవునికి మన విన్నపాలు తెలియచేయడంలో మనము కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. In 1 Corinthians chapter 4 verse 2. ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ It వచనంలో says, moreover, it is required in stewards that a man be found faithful. ఒక మనుషుడు గృహ నిర్వాహకుడుగా ఉన్నవాడైతే అతడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. You faithfully pray for what he has promised. దేవుడు మీ కోసం ఏదైతే వాగ్దానం చేశాడో నమ్మకముగా దాని కోసం ప్రార్థించాలి. God says, come and I will cleanse you. ఆయన చెప్పినప్పుడు ఆయన యొద్దకు చేరేవారిగా ఉండాలి. You faithfully come to God and let him perform that cleansing of your heart. దేవుని యొద్దకు రావడంలో మీరు నమ్మకంగా ఉండాలి. ఆయన మీ హృదయాన్ని శుద్ధీకరించడంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి చేరువగా ఉండాలి. He says you carry a stony heart, a natural heart, Adam's heart, Adamic heart, adamant heart. Come and I want to remove that Adamic and adamant heart. You faithfully come to him to do it. ఆయన ఏమంటున్నారంటే, నేను ఇక్కడ ఉన్నాను, రాతి గుండెతోను మూర్ఖ స్వభావము గల గుండెతోను కఠినమైన రాతి గుండెతోను ఉన్నట్లయితే నా యొద్దకు రమ్ము, నేను అట్టి రాతి గుండెను తీసివేస్తాను. He says I will give you a soft heart, a surrendered heart, a submissive heart. You faithfully come to him,
do it for me and perform it. ఆదాము యొక్క మూర్ఖత గల కఠినమైన రాతి గుండెను తీసివేసి నా యొద్దకు వచ్చినట్లయితే, నా యందు నమ్మిక కలిగి ఉన్నట్లయితే, నా మీద ఆశ పెట్టుకొని ఉన్నట్లయితే మాంసపు మెత్తని హృదయాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. It says, without my spirit in you, you're weak and powerless. ఆయన ఏమంటున్నాడంటే, నా ఆత్మ గనక మీలో లేకపోయినట్లయితే మీరు బలహీనులవుతారు, శక్తి లేని వారవుతారు. Come, రండి, and I will put my spirit in you and will give you the energy and the power to do my will. నేను నా ఆత్మను మీలో ఉంచుతాను, తగిన శక్తిని, తగిన సామర్థ్యాన్ని, నా చిత్తాన్ని జరిగించడం కోసమై మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. Faithful. నమ్మదగిన వాడు. You don't just hear the word of God and then go away. You're faithful to pray and ask him for the performance. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన తర్వాత అలాగున విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వాక్యానికి నమ్మకం కలిగిన వారై ప్రార్థించి అట్టి పరిచర్య నెరవేర్పులోనికి మనం వెళ్ళాలి. In Jeremiah chapter 1 verse 12, ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయములో 12వ వచనాన్ని మనము చూచినట్లయితే, God says he's a God of performance. దేవుడు సెలవిస్తున్నాడు కదా, నేను కార్యము జరిగించు దేవుడనై ఉన్నాను. Yes, Jeremiah, what do you see? ఇక్కడ ఇర్మియాను అడుగుతున్నాడు, నువ్వు ఏమి చూస్తూ ఉన్నావు? And when Jeremiah replied, then God said, you have seen well. నీవు బాగుగా కనిపెట్టితివి, బాగుగా చూచితివి అని చెప్తూ ఉన్నాడు. And then he says, I will hasten my word to perform it. నేను నా వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుతున్నానని చెప్పారు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? Hasten my word to perform it. ఇదిగో నా యొక్క వాక్కు దాన్ని నెరవేర్చడాన్ని నేను చూడగోరుతున్నాను. That's what you want to do in your life. నేను నీ జీవితంలో ఏం చేయగోరుతున్నాను అంటే, To perform the great promise. గొప్ప వాగ్దానం యొక్క నెరవేర్పు కార్యాన్ని మీరు జరిగించడం చూడగోరుతున్నాను. Great promise of a new heart. ఇది నూతన హృదయ సంబంధమైన వాగ్దానం. The great promise of the indwelling spirit. దేవుని ఆత్మ మనలో జీవించుచు నివసించుచు ఉండగా నెరవేర్పు జరిగే వాగ్దాన కార్యం అది. And it says he wants to perform it now. దానిని ఆయన ఇప్పుడే జరిగించేదను అంటూ ఉన్నాడు. I will hasten my word in your life, in your heart, to perform it. నేను నా వాక్యము తన యొక్క కార్యాన్ని నీలో, నీ పనిలో నెరవేర్పు జరిగేలాగున ఇప్పుడే చేయదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. He is a God of performance. ఆయన కార్యములను జరిగించు దేవుడై ఉన్నాడు. In Ezekiel chapter 12 verse 25, యెహెజ్కేలు గ్రంథంలో 12వ అధ్యాయములో 25వ it says, వచనంలో, for I am the Lord, I will speak the word, that which I speak I will do, he will perform. ఆయన ఏమంటాడంటే, నేను కార్యము జరిగించే నిమిత్తమై వాక్కును సెలవిచ్చు దేవుడినై ఉన్నాను. అలాగున నేను సెలవిచ్చిన కాకు దాని కార్యమును తప్పక నెరవేర్చును. And he says, in your day I will perform that which I have spoken. ఆయన ఏమంటాడంటే, నేను సెలవిచ్చిన దానిని ఈ దినమున నేను నీ కొరకై నెరవేర్పు జరిగించదను. This is the day of performance. గమనించండి ప్రభువునందు ప్రియమైన వారలారా, చేతులు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు దేవుని కార్యాలు జరిగే రోజు. Come to God. దేవుని చెంతకు రండి. Open your heart to him. మీ హృదయాన్ని ఆయన కోసం తెరవ చేయండి. Tell him the idol there. ఆయనతో చెప్పండి, నాలో నివసిస్తున్న విగ్రహం ఇది. Tell him what sits on the throne of your heart. ఆయనతో చెప్పండి, మీరు హృదయ సింహాసనం మీద ఏముందో చెప్పండి. Tell him the things that you have there in the heart that has replaced God. మీ హృదయములో దేవుని స్థానములో దేవునికి బదులుగా ఏమి ఉంచుకొని ఉన్నారో దాన్ని ఆయనకి చెప్పండి. Tell him about your sin. Tell him about the things you do habitually that are not in the will of God. Just come, open your heart. He will cleanse you today. అలాగుననే దేవుని చిత్తము కాని కార్యాలు మీ జీవితంలో అలవాటు ప్రాయముగా ఇంకను ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని ఆయనకి చెప్పండి. ఆయన అంటున్నాడు, ఈ రోజే నేను శుద్ధీకరించెదను. If you have a stony heart, a hard heart, adamant heart, మీకు గనక రాతి గుండెను, మూర్ఖ స్వభావము గల గుండెను కలిగి ఉంటే, not yielding to anybody and not yielding to God, come. He'll take away that adamant heart.
He will give you a new heart. అట్టి హృదయము గల నీవు నా చెంతకు వచ్చినట్లయితే అందుకు రమ్ము, నేను దాన్ని తొలగించి దేవునికి లోబడే హృదయాన్ని ఇస్తాను. And he says today, now he will do it for you. ఆయన ఏమంటాడు తెలుసా? ఎప్పుడో కాదు, ఈ రోజే నేను ఆ కార్యం. I come to number 3. ఇప్పుడు మూడవ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. Number 3 is fortitude. మూడవ అంశం ఏంటంటే భయము లేకుండా దృఢత్వాన్ని కలిగి ఉండడం. You come boldly to the throne of grace. దేవుని కృపా సింహాసనం ఎదుకు ధైర్యముతో సమీపించుదము. It's not the day of judgment, it's the day of grace. ఇది న్యాయ తీర్పు దినము కాదు గదా, ఇది కృపా దినము గదా. You have sinned and come short of the glory of God. Yes, but it's not the day of judgment, it's the day of his grace. మీరు పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఇది న్యాయ తీర్పు సింహాసనము దినము కాదు, ఇది కృపా సింహాసనపు దినమై ఉన్నది. And he says now you can come boldly to the throne of grace to receive help in the time of need. ఆయన ఏమంటాడంటే మీకు అక్కరగా ఉన్న సమయములో సమయోచితమైన సహాయమును పొంది నిమిత్తమై కృపాసనము యొద్దకు ధైర్యముతో చేరుదము. So you come confident. కనుక మనోస్థైర్యము గలవారిగా, You come bold. ధైర్యముగా దేవుని యొద్దకు వస్తాం. You come with assurance నిశ్చయత కలిగి దేవుని చెంతకు వస్తాం. that what he said he will do for me. ఆయన నా కోసం ఏమి సెలవిచ్చారో దానిని ఆయన జరిగిస్తారు. Fortitude that settles not until possession. మనము స్వాధీన పరచుకోవాల్సిన స్వాస్థ్యమును స్వాధీన పరచుకునే వరకు కూడా దృఢముగా ఉండాలి. Until I possess what he promised. ఆయన నాకు వాగ్దానం చేసుకున్న దానిని స్వాధీన పరచుకునే వరకు ధైర్యముగా ఉండాలి. Until I possess the cleansing. నేను శుద్ధీకరణను స్వతంత్రించుకునే వరకు, Until I possess the new heart, the new spirit. నూతనమైన హృదయాన్ని నూతనమైన ఆత్మను స్వాధీనం చేసుకునే వరకు, Until I possess the indwelling spirit in me, I will have boldness at the throne of God as I pray. దేవుని ఆత్మ నాలో నివసించు స్థాయిని నేను చేరుకునే వరకు, దేవుని కృపాసనాన్ని ధైర్యముగా సమీపించు వరకు బెదరక దృఢముగా ఉంటాను. I will not settle for something little when God has promised me something great. దేవుడు నాకు గొప్ప కార్యములు వాగ్దానం చేసి ఉండగా చిన్ని చిన్ని వాటితో నేను సర్దుబాటు చేసుకోను. I will not settle for patching the heart. I want to have the new heart, totally new, completely new. నేను నా హృదయములో కొంత భాగం మాత్రమే శుద్ధీకరించబడ్డం కాకుండా పరిపూర్ణముగా సంపూర్ణముగా దేవుడు నా హృదయాన్ని శుద్ధీకరించడానికి ఇష్టపడతాను. In Deuteronomy chapter 31, ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయంలో there's we look at verse 6. అక్కడ వచనం ఏమని చెప్తుందో మనం Verse చూచినట్లయితే 7 and verse 8. ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయములో The 7, Lord 8 said, వచనాలు. be strong and of a good courage. బలము కలిగి ధైర్యముగా ఉండుము. That's what Moses told Joshua. మోషే ఈ మాటలను యెహోషువతో చెప్తూ But ఉన్నాడు. as you come to Joshua itself, Joshua chapter 1, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయాన్ని కూడా మీరు గమనించగలిగితే in verse 3 it says, every place the sole of your foot shall tread upon, I have given unto you. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో నీవు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నేను నీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. Every promise you claim, మీరు స్వాధీనం చేసుకుని స్వతంత్రించుకునే ప్రతి every వాగ్దానం, promise you receive, మీరు స్వీకరించే ప్రతి వాగ్దానం, every promise you believe, మీరు విశ్వసించే ప్రతి వాగ్దానం I have given unto you. నేను మీకు ఇచ్చి ఉన్నాను. And then it says in chapter 1 verse 7. ఆ తరువాత మొదటి అధ్యాయములోనే 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే It says, be of good courage, be strong, be not dismayed. యెహోషువ 1:7లో నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి. And it says, there shall no man be able to stand before you. నీ ఎదుట ఏ నరుడు నిలువ జాలడు అని సెలవిచ్చాడు. He said, Joshua, the land I have given, the promise I've given, no man
of the Canaanites, of the Jebusites, of all those people will hinder you. You will get into the possession of the land. యెహోషువా నీవు స్వాధీనపరచుకునే నిమిత్తం నేను నీ కోసం వాగ్దానము చేసి ఉన్న దానిని, నేను నీ కోసం ఇచ్చి ఉన్న వాగ్దాన భూమిని నువ్వు సొంతం చేసుకోవడానికి కనానీయులు గాని యెబూసీయులు గాని ఎవ్వరూ నీ ఎదుట నిలువజాలరు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమను చెల్లించుదాం. No man can stop God from giving you a new heart. ఏ నరుడు కూడా దేవుడు నీకు కొత్త హృదయాన్ని ఇస్తుంటే మధ్యలో ఉండి దాన్ని ఆపజాలడు. No man can stop God from cleansing you with the blood of Jesus. దేవుడు మిమ్మును యేసు రక్తముతో శుద్ధీకరించుచు ఉండగా ఏ నరుడు కూడా అట్టి కార్యమునకు అడ్డుగా నిలబడి ఆపలేడు. No man can stop the Spirit of God living in you and living through you. అలాగే దేవుని ఆత్మ మీలో నివసించకుండా, దేవుని ఆత్మ మీ ద్వారా జీవింప చేయబడకుండా ఏ నరుడు దాని ఎదుట అడ్డుగా ఆపలేడు. So he says, be of good courage and be strong. కనుక ఆయన ఏమంటున్నాడంటే ధైర్యము కలిగి నిబ్బరముగా బలముగా ఉండుము. In verse 8 he says, this word, this book of the law shall not depart out of your mouth. అందుచేత ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఈ ధర్మశాస్త్రములో ఏ వాక్యము కూడా నీ నోటి నుంచి తప్పిపోకూడదు. Remove everything you've been saying before. I cannot, I am weak, I am dirty, I'm a sinner. He says, no, remove that and come to confess what God has said. I will cleanse you. I'll put a new spirit within you. I'll give you a new heart. It says that word will not depart out of your mouth. ఈ రోజు నేను సెలవిస్తున్న మాట ఏమిటనగా నేను పాపిని, అయోగ్యుడును, బలహీనుడును, నిష్ప్రయోజకుడును అన్నటి మాటలు తొలగించి వాటికి బదులుగా దేవుని ఎదుట పాపమును ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ నోట ఉంచిన తన వాక్కును ఎప్పుడు తొలగిపోకుండా భద్రపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. He says, meditate therein day and night. ఆయన అంటున్నాడు కదా, దివారాత్రము ఆయన వాక్కును ధ్యానించండి. Don't meditate on I am weak, I am sinful, I am harsh, I am tough, I cannot. Don't meditate on that. Meditate on the word of God day and night. నేను పాపిని, నేను బలహీనుణ్ణు, నేను కఠినమైన వాణ్ణి, నేను మూర్ఖంగా ప్రవర్తిస్తాను అట్టి మాటలు మీ గురించిన మాటలుగా వాటి గురించి ధ్యానము చేయక మీ నోటి వెంబడి దేవుడు ఉంచిన వాక్య వాగ్దాన వచనాల గురించి ధ్యానము చేయుచు ఉండండి. That thou mayest prosper, that thou mayest possess. అవి మీరు వర్ధిల్లతను పొందడానికిని దేవుడు నీకు ఇచ్చిన దానిని స్వతంత్రించుకునేలాగున మిమ్మును చేయును. And then he says in verse 9, ఆ తర్వాత 9వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, have I not commanded thee, be strong and of a good courage. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. So we come to the Lord with that understanding. We meditate on the word. He will cleanse me. He will take the stony heart out of me. He will give me the heart of flesh. He will put his spirit within me. కనుక దేవుడు నాలో ఉన్న రాతి గుండెను తీసివేస్తాడు, నన్ను శుద్ధీకరిస్తాడు, మాత్రమే కాకుండా తన ఆత్మను నాలో ఉంచుతాడు అనే వాగ్దానం పట్ల ధైర్యము కలిగి నిబ్బరంగల వారమై ఆయన చెంతకు మనము చేరుదుము. And in Luke chapter 11, లూకాసు వార్త 11వ అధ్యాయంలో verse 8 says, he heard him because of his importunity. 8వ వచనంలో ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనము పలిగి ఉండదానిని కోరుకుంటున్నాము గాని దాన్ని మనం పొందలేక ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉండిపోతున్నాం. Courage, fortitude. 11వ అధ్యాయం 8వ వచనంలో మనం ధ్యానం చేస్తున్న కోణం, until you possess. దేవుడు మనము చేరుకోగలుగుతున్న దాన్ని, స్వాధీనం చేసుకున్న దాని పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. No doubt, no unbelief. ఏ సందేహం ఉండకూడదు, ఏ అవిశ్వాసం ఉండకూడదు. God is a God of performance. గమనించండి, దేవుడు ప్రదర్శనతో కార్యములను జరిగించువాడై ఉన్నాడు. In Luke chapter 11 verse 9, ask, it shall be given you. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును అని వ్రాయబడింది. Seek and ye shall find. వెదకండి మీకు అది దొరుకుతోంది. Knock at his door, because he is the God of performance. Knock
the door shall be opened unto you. ఇదిగో కార్యములను ప్రతిభతో ప్రదర్శనగా చేయగల దేవుడు ఆయన అయ్యున్నాడు గనుక ఆయన తలుపులు తట్టండి, ఆయన కార్యాలు జరిగిస్తాడు. And it says, everyone that asketh receiveth. అడిగే ప్రతి వారు కూడా స్వీకరిస్తారు. He that seeketh findeth. వెతికే ప్రతి వాడు కనుగొంటాడు. And to him that knocketh it shall be opened. అలాగే తట్టే ప్రతి వానికి కూడా ఆ యొక్క తలుపు తెరవజేయబడుతోంది. In verse 13 there it says, if ye be able not to give good things to your children, how much more? లూకా సువార్త 11:13లో పరలోకమందు తన్ను అడుగు పరలోకమందున మీ తండ్రి అడిగే ప్రతి వారికి నిశ్చయంగా ఇస్తారు. Shall your Father who is in heaven give the Holy Spirit to them that ask him? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. Now we come to God in faith. ఇప్పుడు దేవుని చెంతకు విశ్వాసంతో వస్తున్నాం. The faith that staggers not at the promise. వాగ్దానము పట్ల చెదరని బెదరని దృఢత్వము గల విశ్వాసముతో వస్తున్నాం. We come in faithfulness. మనము నమ్మకత్వముతో ఆయన సన్నిధికి The వస్తున్నాం. faithfulness that strays not away from the performance. ఆ యొక్క విశ్వాసం ఎటువంటిదంటే జరిగించబడవలసిన కార్యమునకు సంబంధించిన ప్రతిభతో కూడిన ప్రదర్శన పట్ల అచంచలమైన విశ్వాసం. We come with fortitude, boldness, courage before the throne of grace. అలాగే కృపా సింహాసనం యొద్దకు బెదరని వారముగా దృఢమైన విశ్వాసముతో కృపా సింహాసనాన్ని ధైర్యముగా చేరుతున్నాం. We ask and we receive. ఈ రోజు మనం అడుగుతున్నాం, దాన్ని We స్వీకరిస్తాం. seek and we find. మన యొక్క భాగాన్ని We స్వీకరిస్తాం. knock at the door of the faithful God and he opens the door and he says, come in, and he cleanses us. He changes our lives and gives us the power to go and live in the grace, by the grace of God. ఎందుకనగా నమ్మకస్తుడైన దేవుని యొక్క చెంతకు వెళ్ళి నమ్మకస్తుని ద్వారాన్ని మనం తలుపుగా తడుతున్నాం కనుక ఆయన తలుపు తీసి తన కార్యాలు మన కొరకై చేయడానికి నమ్మదగిన దేవుడై ఉన్నారు. It is time now for the performance in your heart. ప్రభునందు ప్రియులారా, మీ హృదయములో ప్రదర్శనతో కూడిన గొప్ప కార్యాలు జరిగే సమయం ఆసన్నమైనది. It is time to pray. ప్రార్థించే సమయం. The time to open the heart and allow God to do what he has promised. హృదయాన్ని తెరచి దేవా నీవు వాగ్దానం చేసిన కార్యాన్ని జరిగించండి అని అడిగే ప్రార్థించే సమయం ఇది. Rise up now as we pray. దయచేసి సభలో ఉన్న వారందరూ లేచి నిలబడదాం, కలిసి ప్రార్థన You చేద్దాం. receive. మీరు అడిగితే దాన్ని స్వీకరిస్తారు. You do not stagger at the promise of God. దేవుని వాగ్దానాల పట్ల చెదరిపోబాకండి, బెదరబాకండి. He said he will cleanse you. ఆయన మిమ్మల్ని శుద్ధీకరిస్తానని Open చెప్పాడు. your mouth and tell him, cleanse me, Lord. చెప్పండి ఆయనతో, ప్రభువా Ask నన్ను him, శుద్ధీకరించండి. cleanse me, Lord. అడగండి, చేతులు పైకి చాపి ప్రభువా Pray and say, Lord, take away every idol from my heart. నన్ను శుద్ధీకరించండి, నా హృదయములో ఉన్న విగ్రహాలను తొలగించండి. Wash me, cleanse me, and take all filthiness away from my life. నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నాలో ఉన్న అపవిత్రతను మాలిన్యము తొలగించి వేయండి. You are the great performer. Perform your promise in my life. నా జీవితములో మీ గొప్ప కార్యముల ప్రదర్శనాత్మకమైన చర్యను జరిగించండి. This stony heart, natural heart, Adamic Adamant heart, I carry, take it away. ప్రభువా ఇదిగో ప్రకృతి సంబంధమైన ఆదాము యొక్క మూర్ఖత గల హృదయాన్ని నేను భరిస్తూ ఉన్నాను, దయచేసి నాలో నుంచి తొలగించి వేయండి. Give me a soft heart. ఇదిగో నాకు మృదువైన హృదయాన్ని ఇవ్వండి. Give me a submissive heart. నాకు లోబరుచుకునే హృదయాన్ని ఇవ్వండి. Give me a surrendered heart. నన్ను నీకు స్వాధీనం చేసుకునే హృదయాన్ని నాకు You ఇవ్వండి. are the God of performance. ఇదిగో ప్రభువా నీవు కార్యములు ప్రదర్శనగా చేయు దేవుడవై ఉన్నావు. Perform this work of grace in my heart. ఈ గొప్ప కృపా కార్యమును నా హృదయములో జరిగించండి. Change me. నన్ను మార్చండి, Transform me. నన్ను రూపాంతరపరచండి. Give me a new heart, a new life. నాకు నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని ఇవ్వండి. I come with courage. ధైర్యముతో నీ చెంతకు వచ్చేదను. I come with boldness. ఇప్పుడే ఆయనతో చెప్పండి, Believing. నమ్ముతూ చెప్పండి. And what you believe, you receive. మీరు ఏదైతే విశ్వసిస్తారో దాన్నే మీరు కలిగి ఉంటారు. Praise him for that. అందుకోసం ఆయన స్తుతించండి. I'm going out of this place a new man. ఈ స్థలములో నుంచి క్రొత్త వ్యక్తులుగా మీరు I'm తిరిగి going out
వెళ్ళాలి. of this place a new person. ఈ స్థలములో నుంచి నూతనమైన వ్యక్తులుగా మీరు తిరిగి వెళ్ళాలి. Now I am cleansed. ఇప్పుడు నేను శుద్ధీకరించబడ్డాను. Now I am washed. ఇప్పుడు నేను కడిగి వేయబడ్డాను. Now I'm a new person. ఇప్పుడు నేను నూతనమైన వ్యక్తిని అయ్యాను. Now I have a new heart. ఇప్పుడు నాకు నూతన హృదయం ఉన్నది. And as you believe, నేను నమ్ముచున్నాను. it is unto you according to your faith. మీరు మీ విశ్వాసం చొప్పున పరిమాణం చొప్పున ఈ కార్యం జరుగుతోంది. Performance. కనుక దేవుని ప్రదర్శన He has done it. ఇది మీలో జరిగిపోయింది. He has done it. ఆయన దాని మీలో జరిగించారు. Praise him. He has done it. ఇప్పుడు అందరూ చేతులు పైకి చాపి చప్పలు కొడుతూ దేవుని Accept స్తుతించండి. it. He has done it. ఆయన చేశాడు, అంగీకరించండి. Believe and believe that you go out now to live in newness of life. నమ్మండి, ఇక మీదట నేను బయలు వెళ్ళి జీవితములో నూతనమైన విధానముతో I జీవించేదను. will never be the same again. నా జీవితములో ఇక మీదట మునుపటి వలె నేను ఉండను. Father, తండ్రి, well, thank you. నీకు వందనములు. You are a faithful God. నువ్వు నమ్మదగిన దేవుడవై A ఉన్నావు. God of performance. అద్భుత కార్యములు చేయు దేవుడవై In ఉన్నావు. every heart, in every life, do what you have said. ప్రతి హృదయములో, ప్రతి జీవితములో మీరు చెప్పిన కార్యములను Cleanse జరిగించండి. everyone. ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి. Make everyone a new creature. ప్రతి ఒక్కరిని నూతన సృష్టిగా With చేయండి. a new life, నూతన జీవితం, a new heart, నూతన హృదయం, a new purpose. అలాగే నూతనమైన Let there be a కార్యాలు performance in every life. ప్రతి జీవితంలో అద్భుత కార్యాలు జరుగును గాక. Give them the courage to live a life that boldly declares what God has done. దేవుడు చేసిన కార్యమును ధైర్యముగా ప్రకటించు జీవితమును ఇక మీదట మనమందరము కలిగి ఉందుము గాక. Thank you, Lord. వందనములు ప్రభువా. We know it is done. ఇదిగో ఆ కార్యం జరిగిపోయింది. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. And everybody says a final amen. అందరూ రెండు చేతులు పై చాపి గట్టి స్వరంతో ఆమేన్.